హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను హైదరాబాద్ లక్ష్మీగూడలో ఉన్న విజయమానవి ఆర్ట్స్కి అయితే వచ్చేసాను. మనందరికీ తెలిసిందే వినాయక చవితి ఇంకొక 2 monthsలో అయితే రాబోతుందని. హైదరాబాద్లో వినాయక చవితి ఎంత బాగా జరుగుతుందో మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వినాయకుడి విగ్రహాల తయారీ అయితే మొదలైపోయింది. లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లో లక్ష్మీగూడ గ్రామంలో ఉంది. సో ఈ వినాయకుడి విగ్రహం చూసారా, దాదాపు 30 అడుగులు ఉంటుంది. చాలా బాగుంది కదా. పెయింట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ తయారవుతున్న ఈ విగ్రహం అయితే ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. పైన వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. ఈ వినాయకుడి విగ్రహం దాదాపు 15 నుండి 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ వినాయకుడి విగ్రహం మోడల్ కూడా బాగుంది. సో ఇక్కడ ఉన్న ఈ వినాయకుడి విగ్రహం అయితే ఓంకారం మోడల్లో అయితే మనకు చూపిస్తున్నారు. ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ ఉన్న ఈ వినాయకుడి విగ్రహం చెరువు వైపు 2 పులులు అయితే ఉన్నాయి. అన్ని విగ్రహాలని ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు. పెయింటింగ్ వరకు అయితే ఏ విగ్రహం కూడా ఇంకా రాలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వినాయకుడి విగ్రహం చూసారా, త్రిముఖ గణేశుడు. ఇక్కడైతే మనకు 10 అడుగుల ఎత్తు నుండి 30 అడుగుల ఎత్తు వరకు అయితే వినాయకుడి విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి. ఇక కాస్ట్ అనేది ప్రతిదీ కూడా ఎత్తును బట్టి ఉంటుంది. అది మనం వచ్చి ఇక్కడ మనం డైరెక్ట్ గా అయితే మాట్లాడుకోవాలి. ఈ వినాయకుడి విగ్రహం చూసారా, దాదాపు 15 నుండి 18 ఎత్తు అడుగుల వరకు అయితే వినాయకుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వినాయకుడి విగ్రహం అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. చెరొక వైపు ఎద్దులు అయితే మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా విగ్రహం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా రకాల మోడల్స్లో మనకు వినాయకుడి విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి. అలాగే మనకు నచ్చిన విధంగా కూడా వినాయకుడి విగ్రహాలు అయితే మనకు తయారు చేసి ఇస్తారు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతే. ఇక్కడ కనిపిస్తున్న ఈ వినాయకుడి విగ్రహం కూడా దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. దీని కాస్ట్, ప్రతి విగ్రహం కాస్ట్ కూడా 1,00,000కు పైగానే ఉంటుంది నాకు తెలిసి. ఈ సంవత్సరం అయితే వినాయక చవితి ఆగస్టు 27 వచ్చింది. ఇంకా దాదాపు మనకు 2 months అయితే టైం ఉంది. సో వినాయకుడి విగ్రహాలు తయారవడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. మామూలుగా అయితే వీళ్ళు వినాయక చవితి ఇంకొక 6 monthsలో ఉందనగానే వినాయకుడి విగ్రహాల తయారీ అనేది మొదలు పెడతారు. ఈసారి ఎందుకో మే నెల నుండి మాత్రం వీళ్ళు వినాయకుడి విగ్రహాల తయారీ అయితే మొదలు పెట్టారు. నేను చూసిన దాన్ని బట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేసేది మా ఏరియాలోనే. ఇక్కడ కనిపిస్తున్న ఈ వినాయకుడి విగ్రహాలన్నీ లాస్ట్ ఇయర్ మిగిలిపోయినవి. మళ్ళీ వీటిని రీమోడల్ చేసి ఈ సంవత్సరం అయితే అమ్మేస్తారు. ఏదేమైనా వినాయకుడి పండుగ అంటేనే ఒక ఎమోషన్. ఈ పండుగ కోసం మనం ఎంతైనా ఖర్చు చేస్తాం. ముఖ్యంగా వినాయకుడి విగ్రహానికి లక్షల్లో ఖర్చు అయితే చేస్తాం. వినాయకుడి విగ్రహం ఎత్తులో కూడా మనం ఎక్కడా తగ్గం. ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడి విగ్రహాలలో అన్నిటికంటే ఇదే ఎత్తు. మహాశివుడిపై వినాయకుడు ఉన్నట్టు ఈ మోడల్ అయితే ఉంది. దీని పక్కన కూడా ఇంకొక వినాయకుడి విగ్రహం సేమ్ ఎత్తులో అయితే ఉంది. ఈ వినాయకుడి విగ్రహం కూడా చాలా బాగుంది. అసలు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కదా, లాస్ట్ ఇయర్ నేను చేసిన ఒక వినాయకుడి విగ్రహం షార్ట్ అయితే చాలా బాగా వైరల్ అయింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ నుండే మహబూబ్ నగర్ కి తీసుకువెళ్తున్న ఒక వినాయకుడి విగ్రహాన్ని వీడియో తీసి పెట్టడం జరిగింది. అదైతే బాగా వైరల్ అయ్యింది. దానివల్లే నా ఛానల్ కూడా చాలా వరకు గ్రోత్ అయితే అయ్యింది. ఆ వినాయకుడి దయ వల్ల అయితే నేను ఛానల్ పెట్టిన సంవత్సరం లోపే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది శ్రీ విజయమానవి ఆర్ట్స్ లో తయారవుతున్న వినాయకుడి విగ్రహాలు మొత్తం ఇవే. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వినాయకుడి విగ్రహాలు తయారీ అయితే చూపిస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.